వీటి న్యూస్ ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయ ఆడి కృతిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేత్ర పర్వంగా పల్లకి సేవ. పల్లకిలో చెంగల్వరాయ స్వామివారితో పాటు శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞాన ప్రసూనంబిక అమ్మవారి ఊరేగింపు. ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా శ్రీకాళహస్తికి పోటెత్తిన భక్తులు. ఏర్పాట్లలో నిమగ్నమైన ఆలయ అధికార యంత్రాంగం. శ్రీకాళహస్తి ఆలయానికి క్యూ కట్టిన ప్రముఖులు, స్వామి అమ్మవార్లను దర్శించుకున్న పలువురు న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు. శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర రాష్ట్ర మంత్రులు శ్రీనివాస వర్మ, కొలుసు పార్థసారథి, దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. శ్రీకాళహస్తిలో ఆడి కృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ చెంగల్వరాయ స్వామి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. అమావాస్య రోజు కూడా కావడంతో ఆలయం నుంచి 3 పల్లకిలు బయలుదేరాయి. ఒక పల్లకిలో వల్లి దేవసేన చెంగల్వరాయ స్వామి, రెండో పల్లకిలో జ్ఞాన ప్రసూనాంబ, మూడో పల్లకిలో శ్రీకాళహస్తీశ్వరుడు అధిరోహించి అత్యంత వైభవంగా నేత్రపర్వంగా సాగింది. దక్షిణ కైలాసంలో షణ్ముఖుని పల్లకి సేవ అత్యంత వేడుకగా సాగింది. శనివారం రాత్రి శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో పల్లకిని సుందర శోభితంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఒక పల్లకిలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి, రెండో పల్లకిలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, మూడవ పల్లకిలో శ్రీకాళహస్తీశ్వరుడు ఉత్సవమూర్తులకు దివ్య అలంకారాలు చేసి పల్లకిలో కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ భక్తుల హరోహర నామస్మరణ ఊరేగింపుగా పురవీధుల్లో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ఉభయ దేవేరి సమేత కార్తికేయుడిని శ్రీకాళహస్తీశ్వరుని పల్లకిలో దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. విశిష్టమైన పల్లకి సేవను తిలకిస్తూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
కరెక్ట్గా క్లియర్ కొడుతుంది సార్ కళ్ళకి. ఆషాఢ మాసం అందులోనూ అమావాస్య కావడంతో శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తులు పోటెత్తారు. రాహుకేతు నివారణ పూజలకు, రుద్రాభిషేకాలకు, స్వామి అమ్మవార్ల దర్శనార్థం దేశ విదేశాల నుంచి భక్తజనం తరలి రావడంతో శ్రీకాళహస్తీశ్వర ఆలయం శివనామ స్మరణతో మారుమోగింది. ఆషాఢ మాసం అందులోనూ అమావాస్య కావడంతో శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తులు పోటెత్తారు. రాహుకేతు నివారణ పూజలకు, రుద్రాభిషేకాలకు, స్వామి అమ్మవార్ల దర్శనార్థం దేశ విదేశాల నుంచి భక్తజనం తరలి రావడంతో శ్రీకాళహస్తీశ్వర ఆలయం శివనామ స్మరణతో మారుమోగింది. ఆషాఢ మాసంలో అమావాస్య రావడం 3 సంవత్సరాల ఒక పర్యాయం మాత్రమే ఇలాంటి పవిత్రమైన రోజు వస్తుండడంతో ఈ పవిత్ర దినం పురస్కరించుకొని వారి వారి గ్రహదోష నివారణలకై దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో శ్రీకాళహస్తీశ్వర ఆలయము స్వామి అమ్మవార్ల దర్శనార్థం రావడంతో ఆలయము భక్తజన సందోహంతో కిక్కిరిసింది. ఎటు చూసినా భక్తజన సందోహంతో ఆలయము శివనామ స్మరణతో మారుమోగుతూ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రహదోష నివారణ పూజలపై, స్వామి అమ్మవార్ల దర్శనార్థంకై వచ్చిన భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు పూజలు, స్వామి అమ్మవార్ల దర్శనం నిర్వహించుకునే విధంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు నిర్వహించారు. భక్తులకు కావలసిన మంచినీరు, మజ్జిగ వసతులను ఏర్పాటు చేసి స్వామి అమ్మవార్ల శీఘ్ర దర్శనం అయ్యే విధంగా కార్యాచరణ చేపట్టారు. అక్కడ కూర్చోబాగండి. మొదట ఒక మడత మడవాలి, రెండవది ఒక మడత మడవాలి. ఫస్ట్ శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానాన్ని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, కేరళ రిటైర్డ్ డీజీపీ ఎం శంకరెడ్డి తదితరులు కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, పిఆర్ఓ రవి, ఏపీఆర్ఓ శ్రీనాథ్ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి బి కృష్ణమోహన్ వారు వారి కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, 12th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీనివాస్ నాయక్, అడిషనల్ సివిల్ జడ్జి కృష్ణప్రియ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది వద్ద వెలిసి ఉన్న హజరత్ జమ్లేషా వాలీ పీర్ దర్గాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బి కృష్ణమోహన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరితో పాటు ప్రముఖ నాయకులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ జమ్లేషా బాబాను దర్శించుకున్నారు. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది వద్ద వెలిసి ఉన్న హజరత్ జమ్లేషా వాలీ పీర్ దర్గాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బి కృష్ణమోహన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరితో పాటు ప్రముఖ గాయకులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ జమ్లేషా బాబాను దర్శించుకున్నారు. ముందుగా దర్గా ఉరుసు కమిటీ సభ్యులు వీరిని సాదర స్వాగతం పలికి ప్రత్యేక జమ్లేషా బాబా దర్శనం ఏర్పాటు నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జమ్లేషా బాబాకు శేష వస్త్రం సమర్పించారు. అనంతరం దర్గాకు విచ్చేసిన ప్రముఖులకు దర్గా పీఠాధిపతి మరియు ఉరుసు కమిటీ సభ్యులు సాల్వతో సత్కరించి జమ్లేషా బాబా వారి ప్రసాదాలు అందజేశారు. హజరత్ జమ్లేషా వాలీ పీర్ దర్గా ప్రాముఖ్యత గురించి ప్రముఖులకు వివరించారు. ఈ కార్యక్రమంలో 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్, సీనియర్ సివిల్ జడ్జి బేబీరాణి, జూనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రియ, న్యాయవాదులు గుమ్మల నాగేశ్వరరావు, గరికపాటి రాజేశ్వరరావు, శ్రీకాళహస్తి డివిజన్ డిఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి, దర్గా పీఠాధిపతి సయ్యద్ అహ్మద్, దర్గా నిర్వాహకులు సయ్యద్ బాబా ఫరీద్, దర్గా ఉరుసు కమిటీ ప్రెసిడెంట్ ఓరగంటి నాగేశ్వరరావు, కన్వీనర్ ఎంఎస్ జమ్రుద్ బాదుషా, కరీముల్లా యాకూబ్, మహమ్మద్ అన్సర్, మసీద్ ఇమాం సాదిదుల్ ఖాదిర్ తదితరులు పాల్గొన్నారు.
మానసికంగా ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉంటారో సార్, అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా ఇదైపోతారంటే ఒక 10 నిమిషాల కోసం వచ్చేసి 1 అవర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లా చాలామంది ఇదవుతారు. మన ఈ గుడికి కట్టినప్పుడు రాళ్ళతోనే ఇది దర్గా కట్టింది. ఈయన జీవ సమాధి లోపల సమాధి ఉంది, అందుకనే పైన ఉంటుంది ఇక్కడ. అదే రాళ్ళతో అప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు ఆ స్టోన్తో ముందు దర్గా కూడా కడతాము, ఎట్లా గుడి కడుతున్నాం కాబట్టి దర్గా కూడా కడతాము అనేసి అప్పుడు విచారించి ఇక్కడ దర్గా కట్టి మత సామరస్యానికి ప్రతీక సార్. سمعنا وأطعنا غفرانك ربنا وإليك المصير إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على سيدنا ومولانا محمد وبارك وسلم صلوا عليه صلاة وسلام عليك يا رسول الله سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين بعد لا إله పంపించదా సంస్థ అధ్యక్షులు హేమకుమార్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని సబ్ జైల్ పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి సబ్ జైల్ జైలర్ శ్రీకాంత్ పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవ సంస్థ అధ్యక్షులు హేమకుమార్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని సబ్ జైల్ పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి సబ్ జైల్ జైలరు శ్రీకాంత్ పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ జైలర్ శ్రీకాంత్ మాట్లాడుతూ సేవ సంస్థ ఆధ్వర్యంలో నేడు శ్రీకాళహస్తిలోని సబ్ జైల్ పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి మొక్కలు నాటి వాటి రక్షణను కూడా తామే బాధ్యత వహిస్తామని సంస్థ సభ్యులు హేమకుమార్ మరియు సభ్యులకు జైలర్ శ్రీకాంత్ అభినందనలు తెలియజేశారు. సేవ సంస్థ అనుమతిస్తే వాళ్ళు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలియజేశారు. సేవ సంస్థ సభ్యులు మాట్లాడుతూ సంస్థ 16 సంవత్సరాలుగా విద్య, వైద్య, మౌలిక వసతులను ప్రజలకు అందించే విధంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా సబ్ జైల్ నందు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించామని, జనజీవన స్రవంతిలో నేడు అనేక మంది ఆక్సిజన్ లేకుండా కరోనా సమయంలో మృతి చెందారని, కాబట్టి ప్రతి ఒక్కరూ వారు ఎటువంటి వేడుకలు నిర్వహించుకున్నా ఒక్కొక్క మొక్కను నాటి పర్యావరణాన్ని రక్షించవలసిందిగా కోరారు. నేడు ప్రభుత్వం కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాల పేరిట మొక్కలు నాటే కార్యక్రమం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కాబట్టి ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించవలసిందిగా ఆయన కోరారు. సభ్యులు శ్రీనివాసులు, సురేష్, రాజశేఖర్, రమణ, నారాయణ, ప్రదీప్ కుమార్, అంజయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పాటించడం కోసం మొత్తం పరిశుద్ధ క్లీన్ చేసుకొని మొత్తం ఏరియా అంతా క్లీన్ చేసి ఒక మంచి చెట్లు పెడితే నెడనిచ్చి పర్యావరణానికి మంచిదిగా ఉంటుంది. స్వచ్ఛ భారత్ ఒక ప్రోగ్రామ్ మనకు ఆల్రెడీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఆల్రెడీ అందరూ చేస్తున్నారు. దానిలో భాగంగా మనం కూడా కొన్ని పాల్పంచుకుంటే సేవా కార్యక్రమంలో పాల్గొంచుంటే బాగుంటుంది, పర్యావరణము అంతా బాగుంటుందనే ఉద్దేశంతో మా సంస్థ సభ్యులు అందరూ సహకారంతో ఈరోజు ఒక 50 చెట్ల వరకు ఈ సంస్థలో మన సబ్ జైలు ప్రాంగణంలో మేము నాటాము. దీన్ని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకోమని సార్ చెప్పారు. మేము దాన్ని ఆలోచించి దానికి ట్రీ గార్డ్స్ అంటే చెట్టు నాటుతూనే పని అయిపోదు, దాన్ని పెంచి దాని యొక్క ఫలాలు చూసినప్పుడే మనకి ఒక మంచి ఫలితం ఉంటుంది, దాని యొక్క ఉద్దేశం నెరవేరుస్తుంది. ఆ విధంగా మేము వెళ్తామని మరిన్ని ప్రోగ్రాములు చేయాలని అనుకుంటూ మా సంస్థ సభ్యుల ద్వారా మేము ముందుకెళ్ళదలుచుకుంటాం. యంగ్ ఎంప్లాయీస్ సోషల్ సర్వీస్ శ్రీకాళహస్తి వారి చేత ఈరోజు సబ్ జైల్ ప్రాంగణంలో పరిసరాలను పరిశుభ్రించి అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాం. ఇదే విధంగా మేము గత 16 సంవత్సరాల నుంచి శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో విద్య మరియు వైద్యం మరియు మౌలిక వసతుల కల్పనలో మా సంస్థ కీలకమైన పాత్ర పోషిస్తుంది. భవిష్యత్తులో కూడా ఎటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడానికి మా అధ్యక్షుల వారు శ్రీ హేమకుమార్ గారు మరియు సభ్యులందరూ కూడా ఎల్లవెల్ల కృషి చేస్తామనేసి ఇందు మూలంగా తెలియజేస్తాం. శ్రీకాళహస్తి జ్ఞాన ప్రసూన సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న కర్ణాటక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్సి పండిట్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు.
ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీ మల్లికార్జున ప్రసాద్, లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఇంకేం కావాలో చెప్పు పెడతాను సార్ ప్లీజ్. కేరళ వరద బాధితులకు సహాయార్థం శ్రీకాళహస్తిలోని సిపిఎం జిల్లా నాయకులు అంగేరి పుల్లయ్య ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు విరాళాలు సేకరించారు. శ్రీకాళహస్తిలోని పెళ్లి మండపం నుంచి 4 మాడవీధుల గుండా కేరళ బాధితులను ఆదుకోండి అంటూ నినాదాలు చేశారు. ఇటీవల కేరళలో సంభవించిన తుఫానుకు కొండ చర్యలు విరిగిపడి ఎందరో మృతి చెందడం, ఇల్లు కూలిపోయిన వరద బాధితులకు సహాయార్థం శ్రీకాళహస్తిలోని సిపిఎం జిల్లా నాయకులు అంగేరి పుల్లయ్య ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు విరాళాలు సేకరించారు. శ్రీకాళహస్తిలోని పెళ్లి మండపం నుంచి 4 మాడవీధుల గుండా కేరళ బాధితులను ఆదుకోండి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు అంగేరి పుల్లయ్య మాట్లాడుతూ కేరళలోని వాయనాడ్లో కొండ చర్యలు విరిగిపడడం వల్ల ఇప్పటి వరకు 289 మంది మరణించారని, వందలాది మంది గల్లంతయ్యారని తెలిపింది. లక్షలాది మందిని నిరాశ్రయాలుగా మార్చిన ఈ ప్రళయం వల్ల వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని, ఇప్పటికీ అనేక మంది శిథిలాల కిందే ఉన్నారని, వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో స్పందించాలని కోరింది. నిత్యావసర వస్తువులు, బట్టలు, ధనం రూపంలో విరాళాలు సేకరించి కేరళ బాధితులకు పంపుతున్నామని తెలియజేశారు. కేరళ వరద బాధితులకి సహాయార్థంగా శ్రీకాళహస్తిలో సిపిఎం పార్టీ కార్యకర్తలము మొత్తం ఈరోజు కాళహస్తిలో ఉన్నటువంటి అన్ని షాపులు తిరిగి వసూలు చేసి పంపించాలని చెప్పి కాళహస్తి పార్టీ తరఫున చేస్తున్నాము. మీకు అందరికీ తెలుసు, గత వారం రోజులుగా వచ్చినటువంటి వర్షాల వల్ల కేరళలో మొత్తము కొండలు, వాగులన్నీ కూడా మొత్తం కూలిపోయి ఇప్పటికి దాదాపు 350 మంది దాకా చనిపోయారు. ఇంకా ఒక 300 మంది మొత్తం ఆ యొక్క కొండల కింద, రాళ్ళ కింద, రప్పల కింద ఉన్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వరద విపత్సానికి మొత్తం కేరళ అనేక రకాలుగా ఆర్థికంగా ఇబ్బంది పోవడము, అదేవిధంగా అనేక రకంగా అక్కడ మొత్తం అల్లకొల్లారంగా ఉంది. కాబట్టి సిపిఎం పార్టీ తరఫున శ్రీకాళహస్తి నుంచి కేరళ బాధితులకి ఇక్కడి నుంచి విరాళాలు వసూలు చేసి పంపిస్తా ఉన్నాం. ఈరోజు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తిరుమల దర్శనార్థం సాయంత్రం రేణిగుంట చేరుకున్న ఆయనకు భాజపా రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, రాష్ట్ర నాయకులు భానుప్రకాష్ రెడ్డి, పొనుగంటి భాస్కర్, నాయకులు సుబ్రహ్మణ్యరెడ్డి, బిడి బాలాజీ, కొండేటి గోపాల్, రేణిగుంట మండల అధ్యక్షురాలు తేజవతి తదితరులు స్వాగతం పలికారు. త్వరలో మన దేశ ఆర్థిక వ్యవస్థ 3వ స్థానంలో చేరుతుందన్న నమ్మకం ఉందన్నారు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. తిరుమల శ్రీవారిని ఈ రోజు విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా కేంద్ర మంత్రిని దర్శించుకున్నారు. ఆలయంలో టీటీడీ అధికారులు కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి తీర్థ ప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనము చేశారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ఏపీ ఏమాత్రం అభివృద్ధి చెందలేదని, గత 5 సంవత్సరాలు ఏపీకి గ్రహణం పట్టిందన్నారు. హిందూ దేవాలయాలను చిన్నచూపు చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. ఏపీకి కొత్త పరిశ్రమలను తీసుకొస్తామని, భారీ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామన్నారు. ఏపీలో దేవాలయాలను రక్షిస్తామని, మరిన్ని ఆలయాలను పునరుద్ధరిస్తామన్నారు. శ్రీశైలం జలాశయం నిండడం, నాగార్జున సాగర్ నీటి సామర్థ్యం పెరిగిందని, ఇదంతా శుభ సూచకంగా భావిస్తానన్నారు.
కొలుసు పార్థసారథి గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ ఇళ్లను నిర్మించిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో దర్శించుకున్నారు మంత్రి. అనంతరం పాత్రికేయులతో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల నిర్మాణంను టార్గెట్ పెట్టుకుని పూర్తి చేస్తామన్నారు. ఈఎంఐ పద్ధతిలో లబ్ధిదారులకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు సీఎం చంద్రబాబు శ్రమిస్తున్నారని, ఆయనకు శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలన్నారు. జర్నలిస్టులకు సరసమైన ధరలకు ఇళ్లను అందజేస్తామన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ పరిపాలనపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సంపూర్ణ అవగాహనకు వచ్చిన ముఖ్యమంత్రి ఒక్కొక్క హామీలు నెరవేర్చడంపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా ఆగస్టు 15వ తేదీన ఒకేసారి 3 పథకాలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్ర దినోత్సవం నుంచి రాష్ట్రంలో సరికొత్త పథకాలు అమల్లోకి రానున్నాయి. సూపర్ 6 పథకాల్లో భాగంగా అన్నా క్యాంటీన్లు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకాలను అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. దీనికోసం గత కొద్ది రోజులుగా సీఎం చంద్రబాబు పలు శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ శాఖలకు సంబంధించిన ఆర్థిక వివరాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని నూతన పథకాలను ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే రవాణా, ఆర్టీసీ శాఖలపై జరిపిన సమీక్షలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అధికారులతో చర్చ జరిపారు. తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న విధానంపై అధ్యయనం చేయాలని సూచించారు. ఈ పథకం రాష్ట్రంలో అమలు పరిస్తే నెలకు 250 కోట్ల వరకు అదనపు ఖర్చు రానున్నట్లు అధికారులు నివేదిక రూపొందించారు. ఇక అన్నా క్యాంటీన్లు, తల్లికి వందనం పథకాల అమలు కూడా సన్నాహాలు మొదలుపెట్టారు. ఇందులో తల్లికి వందనం పథకం కోసం ఇదివరకే మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. గత ప్రభుత్వం మూసివేసిన అన్నా క్యాంటీన్లను విడతల వారీగా తిరిగి ప్రారంభించనున్నారు. ఇందులో తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రేణిగుంట, తిరుపతి మధ్య రైల్వే ట్రాఫిక్ నియంత్రణపై అధికారులు దృష్టి సారించారు. దీనిలో భాగంగా రేణిగుంట రైల్వే స్టేషన్ కు సమీపంలో సిఆర్ఎస్ నుంచి నూతన రైల్వే నిర్మాణ పనులను అధికారులు ప్రారంభించారు. ఈ నిర్మాణ పనులు పూర్తయితే సుదూర ప్రాంతాల నుంచి తిరుమల వచ్చే ప్రయాణికులు ఇకపై రేణిగుంట రైల్వే స్టేషన్ లో ఎక్కువసేపు ఎదురు చూడవలసిన అవసరం తీరుతుంది. తిరుపతి నగర పరిధి రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పటికే ఆధ్యాత్మిక రాజధానిగా వెలుగొందుతున్న తిరుపతి నగరం విద్యాపరంగా, వైద్యపరంగా, ఆర్థికపరంగా మరింత అభివృద్ధి చెందుతుంది. దీంతో తిరుపతికి వచ్చే ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. వీరిలో ఎక్కువ భాగం రైళ్ల ద్వారా తిరుపతికి చేరుకుంటున్నారు. అయితే తిరుపతి నగరానికి ముఖద్వారమైన రేణిగుంట రైల్వే స్టేషన్ వరకు వచ్చే రైలు ఇక్కడ గంటల తరబడి ఎదురు చూడవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రైల్వే ప్రయాణికుల ఇబ్బందులు తప్పించడం కోసం అధికారులు సరికొత్తగా ఆలోచించారు. రేణిగుంట, సిఆర్ఎస్ మధ్య వినాయక్ నగర్ నుంచి రైల్వే స్టేషన్ వరకు నిర్మాణ పనులు మొదలయ్యాయి. తిరుపతి, రేణిగుంట రైల్వే స్టేషన్ల మధ్య వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్ల సంఖ్య పెరుగుతుంది. అందులో ఉన్న 2 రైలు మార్గాలు కూడా సరిపోవడం లేదు. అలాగే మరమ్మతులు చేయడానికి రైలు పెట్టెలను సిఆర్ఎస్ కు తీసుకెళ్లడానికి, అక్కడి నుంచి తిరిగి తీసుకురావడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక రేణిగుంట సిబిఐడి కాలనీ దగ్గర గూడ్స్ షెడ్ యార్డు ఏర్పాటు చేయనున్నారు. ఈ పనుల కోసం 25 కోట్లు నిధులు మంజూరు చేయడంతో కాంట్రాక్టర్ పనులను మొదలుపెట్టారు. వినాయక నగర్ సమీపంలో అడ్డుగా ఉన్న రైలు పట్టాలను తొలగించారు. మిగిలిన పనుల్ని వేగవంతం చేయనున్నారు. ఈ ప్రత్యేక రైలు మార్గం పూర్తయితే తిరుపతి, రేణిగుంట రైల్వే స్టేషన్ల మధ్య రైళ్ల రాకపోకలకు ఇబ్బంది లేకుండా పోతుంది. విజయవాడ డివిజన్ లో 3వ లైన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మార్గం వైపుగా వెళ్లే రైళ్ల ప్రయాణికులపై అధికారులు ఆంక్షలు పెట్టారు. దీంతో విశాఖపట్నం, కడప మధ్య నడిచే తిరుమల ఎక్స్ప్రెస్ రైలును 6 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో ఆగస్టు 5వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు తిరుమల ఎక్స్ప్రెస్ రైలు రద్దు కానుంది. తిరుమల ఎక్స్ప్రెస్ రైలును 6 రోజుల పాటు రద్దు చేసింది రైల్వే శాఖ. విజయవాడ డివిజన్ లో 3వ లైన్ పనుల కారణంగా తిరుమల ఎక్స్ప్రెస్ రైలును రద్దు చేశారు. దీంతో విశాఖపట్నం, కడప మధ్య ప్రయాణించే తిరుమల ఎక్స్ప్రెస్ రైలును 6 రోజుల పాటు నిలిచిపోనుంది. ఆగస్టు 5 నుంచి ఆగస్టు 10 తిరుమల ఎక్స్ప్రెస్ రైలు ఆగిపోనుంది. ఇక తిరుమల ఎక్స్ప్రెస్ తో పాటుగా మరికొన్ని రైళ్లను కూడా దారి మళ్లించారు. విశాఖపట్నం, ఢిల్లీ మధ్య నడిచే ఎక్స్ప్రెస్, విశాఖపట్నం, హైదరాబాద్ మధ్య నడిచే గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ రైల్వే స్టేషన్లలో ఆగవని అధికారులు తెలిపారు. విశాఖపట్నం, సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం హజరత్ నిజాముద్దీన్ స్వర్ణ జయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్,
విశాఖపట్నం గాంధీధామ్ వీక్లీ సూపర్ మార్కెట్ ఎక్స్ప్రెస్ రైళ్లు విజయవాడ రైల్వే స్టేషన్లో ఆగవు. దేశంలోనే అత్యంత కీలకమైన విజయవాడ రైలు మార్గంలో 3వ రైలు మార్గం పనుల కారణంగా ఈ ఆంక్షలు పెట్టింది రైల్వే శాఖ. వారం రోజుల అనంతరం తిరిగి యథావిధిగా ఈ మార్గంలో రైళ్లు పునరుద్ధరణ చేస్తామని రైల్వే శాఖ అధికారులు తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి నగరపాలక సంస్థలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు జనసేన నాయకుడు కిరణ్ రాయల్. ప్రజల సొమ్మును అనవసరంగా ఖర్చు చేసి స్కామ్ కి పాల్పడ్డారన్నారు ఆయన. ఇక స్నాక్స్ కోసం 3 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించారు. నగరపాలక సంస్థలో 90 మందిని నియమించి 25 నెలల పాటు జీతం ఇచ్చినట్లు లెక్క చూపారని, ఈ 90 మంది ఎక్కడ పనిచేశారో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు ఆయన. 2 కోట్ల రూపాయల విలువైన డబుల్ డెక్కర్ బస్సును నిరుపయోగంగా పడేశారని, వీటన్నింటిపైన లోతైన విచారణ జరిపించవలసిన అవసరం ఉందన్నారు జనసేన నాయకుడు కిరణ్ రాయల్. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 67,916 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నిన్న తిరుమల శ్రీవారిని 67,916 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 23,010 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైం స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైం స్లాట్ టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకొని వైకుంఠం కంపార్ట్మెంట్ లో వేచి దర్శనాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది. సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంలో వేల టోకెన్స్ జారీ చేస్తుంది. అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తులకు శ్రీ భూదేవి కాంప్లెక్స్ లో, శ్రీవారి మెట్టు వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి పట్టు వద్దని టోకెన్స్ జారీ చేస్తుంది. ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయ ఆడి కృతిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేత్ర పర్వంగా పల్లకి సేవ. పల్లకిలో చెంగల్వరాయ స్వామివారితో పాటు శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనంబిక అమ్మవారి ఊరేగింపు. ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా శ్రీకాళహస్తికి పోటెత్తిన భక్తులు, ఏర్పాట్లలో నిమగ్నమైన ఆలయ అధికార యంత్రాంగం. శ్రీకాళహస్తి ఆలయానికి క్యూ కట్టిన ప్రముఖులు, స్వామి అమ్మవార్లను దర్శించుకున్న పలువురు న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు. శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర రాష్ట్ర మంత్రులు శ్రీనివాస వర్మ, కొలుసు పార్థసారథి, దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. నమస్తే.